ఇప్పుడు అందరూ ఎక్కువగా పాటిస్తున్న విధానాలు ఏంటంటే సహజ సిద్ధ విధానాలు. వ్యవసాయంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే రసాయనాలు మన మానవాళి యొక్క ఆరోగ్యంపై చూపించే విష ప్రభావం ఎంతగానో ఉందని అందరికీ అవగాహన పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయంలో సహజ సిద్ధ పద్ధతులను పాటిస్తున్నారు. ఆ సహజ సిద్ధ పద్ధతులలో ఈ పిఎండిఎస్ విధానం అనేది చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ఎందుకంటే మనం ప్రధాన పొలానికి నేలని తయారు చేసుకునే ముందుగా ఈ ప్రధాన పొలాన్ని మొక్కలకి కావాల్సిన పోషకాలని అందజేసేలా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ పిఎండిఎస్ విధానంలో చాలా ప్రాముఖ్యం చెందింది. ఎందుకంటే మనం జూలై లేదా జూన్ చివరిగా మనం ప్రధాన పొలంలో విత్తనాలు నాటుకుంటాం. మామూలుగా అయితే వ్యవసాయంలో మొక్కల ఎదుగుదల కోసం వివిధ రసాయనిక ఎరువులైన యూరియా, డిఏపి, ఎంఓపి ఇలాంటి రసాయనాలను వినియోగిస్తాం. కానీ సహజ సిద్ధ విధానాల్లో ఇవేమీ లేకుండా మొక్క ముందుగా మొలకెత్తాలి, తర్వాత ఎదగాలి, చివరిగా కోతకు రావాలి. ఇలా జరగాలి అంటే దానికి కావాల్సిన పోషకాలు మొత్తం ముందు నేలలో లభ్యమయ్యే స్థితిలో ఉండాలి. ఆ లభ్యమయ్యే స్థితిలోకి రావడానికి ఈ పిఎండిఎస్ విధానం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిఎండిఎస్ విధానం అంటే ముందుగానే చెప్పాను నేను, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. 9 రకాలైన పంటల్ని మనం నేలలో వేసుకోవడం జరుగుతుంది. ఏమిటా 9 రకాల పంటలు? ముఖ్యంగా ధాన్యపు జాతికి చెందిన పంటలు, చిరుధాన్యపు జాతికి చెందిన పంటలు, కూరగాయల జాతికి చెందిన పంటలు, అపరాలు, నూనె జాతికి చెందిన పంటలు, దుంప జాతికి చెందిన పంటలు, తీగ జాతికి చెందిన పంటలు మరియు పచ్చిరొట్ట ఎరువు జాతికి చెందిన పంటలు. ఎందుకు ఇన్ని రకాల పంటలు మనం వేసుకోవాలి అంటే సహజ సిద్ధ పద్ధతుల్లో నేలలో ముఖ్యంగా ఉండాల్సింది సూక్ష్మజీవులు. సో ఈ సూక్ష్మజీవుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే నేలలో స్థిరీకరించబడిన పోషకాలన్నీ కూడా మనకి మొక్కకి త్వరగా అందడం జరుగుతుంది. ఈ పోషకాల స్థిరీకరణ మనకి తగ్గి పోషకాలు లభ్యమయ్యే రూపంలోకి రావాలంటే ఈ సూక్ష్మజీవుల సంఖ్య అధికంగా పెరగాలి అంటే ఈ పిఎండిఎస్ విధానం చాలా మంచిది. ఇన్ని 9 రకాల ఈ పంటల్ని మనం 14 నుంచి 15 కేజీల మోతాదులో తీసుకొని, అంటే చిన్న సైజు విత్తనాలు అయితే 1/4 కేజీ నుంచి 1/2 కేజీ, లేదా పెద్ద సైజు విత్తనాలు అయితే మనకి 1 కేజీ వరకు తీసుకొని మొత్తం మీద ఒక ఎకరాకి 14 నుంచి 16 అంటే సుమారుగా 15 కేజీల 9 రకాల విత్తనాలను తీసుకొని సమ్మర్ షవర్స్ని వినియోగించుకొని, అంటే సమ్మర్ షవర్స్ అంటే మనకి వేసవికాలంలో ఏదో ఒక అతి తక్కువ వర్షపాతాన్ని వినియోగించుకొని ఈ 9 రకాల పంటలు కూడా మొలకెత్తే విధంగా ఉంటాయి. మనం చేసుకోవాల్సిందల్లా ఈ 9 రకాలని మొలకెత్తడానికి నేలని కొంచెం పదును ఉండేలా మనం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే మనకి పంట అవశేషాలు ఏవైనా సరే నేల మీద జల్లుకోవడం ద్వారా నేలలోని తేమ శాతాన్ని నిలవగొట్టుకోవచ్చు. తద్వారా మనం ఈ 9 రకాల విత్తనాలని మనం మొలకెత్తించడం ద్వారా ఈ 9 రకాల విత్తనాలు కూడా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క పంట ఒక్కొక్క వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆ వేరు వ్యవస్థ ఒక్కొక్క లోతులో ఎదుగుతూ ఉంటుంది. సో మనకి పైన 15 సెంటీమీటర్ల నుంచి లోపల 45 సెంటీమీటర్ల వరకు ఈ వేర్లు చొచ్చుకుపోవడం ద్వారా మనకి ఉపరితలం అంతా కూడా సూక్ష్మజీవులతో నిండి ఉంటుంది. ఎలా నిండి ఉంటుంది అంటే ఈ 9 రకాల పంటలు కూడా 45 నుంచి 60 రోజుల దాకా మనకు ఎదుగుతాయి. ఈ ఎదిగినప్పుడు అవి అనేక పంటల అవశేషాలని నేలకి అందిస్తాయి. అంతేకాకుండా ఈ వేరు వ్యవస్థ నుంచి కొన్ని రకాల షుగర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ షుగర్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అనేక సూక్ష్మజీవులు ఈ షుగర్స్కి అట్రాక్ట్ అయ్యి ఆ వేరు వ్యవస్థ చుట్టూ చేరుతాయి. తద్వారా మనకి నేలలో ఉండే అనేక స్థిరీకరింపబడిన పోషకాలన్నీ కూడా మొక్కకి లభ్యమయ్యే రూపంలోకి మారుతాయి. సో చివరిలో మనం 45 నుంచి 60 రోజుల తర్వాత ఈ పంటలన్నింటినీ కూడా ఒక రోటవేటర్ను ఉపయోగించి నేలలో కలిగి దున్నితే నేలకి అధిక సేంద్రియ కర్బనం, అంతేకాకుండా అనేక పోషకాలు మనకు కావాల్సిన ప్రాథమిక, ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మనం తర్వాత వేసుకునే ప్రాథమిక పొలానికి అందుతాయి.